మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. మొత్తం మీద ఇవాళ ధరలు బాగా పెరగడంతో రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ముందుగా ఆయన దుర్గా గారు అంత లవ్ సింబల్ పెట్టారు. రెండవది కొత్తకోట యాక్షన్ టైం సేమ్ టు సేమ్ మొగుసు టైం అంటే 3 గంటల 30 నిమిషాలు అక్కడ కూడా వేలంపాట ఆరంభమవుతుంది. శ్రీనివాస్ గారు అన్నా మీరు లైవ్ పెడుతున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. అలాగే టాప్ రేటు కూడా ఎంత వెళ్ళిందో స్క్రీన్ మీద వేయండి అన్న. అన్ని వాటి మీద వేస్తున్నాను, మీరు చూసారో లేదో. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే హ్యాపీ సయ్యద్ షాదాద్ అన్న ఈ ఫార్మర్స్ గెట్ గుడ్ ప్రైజ్. మంచి ధరలు వస్తున్నాయి, రైతులంతా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉందంటూ రామస్ గారు కామెంట్ పెట్టారు. అన్న ఇవే ధరలు కొనసాగితే చాలు అన్న, ఆ దేవునికి కోరుకుంటున్నా. ఐ లవ్ ఫార్మర్స్. దేవుడి దేవులు ఇవే ధరలు కొనసాగాలి, రైతులంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ అని చెప్పి బాలగారు కామెంట్ పెట్టారు. కోలార్ అప్డేట్ ఇవ్వు భయ్య వినోద్ కుమార్. కోలార్ తమ్ముడు అప్డేట్ ఇవ్వాల నాకు ఉంది, కాకపోతే పెద్దగా తీసుపడడం లేదు, కష్టం తగ్గ ప్రతిఫలం లేదు. పెట్టాలని ఉంది నాకు, డబ్బుల గురించి కాదు. అయితే పని ఒత్తిడి పెట్టలేకపోతున్నాను. తప్పకుండా నీకోసమైనా అన్ని మార్కెట్ టమాటాలు వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్, మళ్ళీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ ఆమ్ యువర్ డాడ్. రామశ్రీ గారు. గుడ్ రేట్ ఫార్ ఫార్మర్స్ శ్రీనివారెడ్డి గారు. గుడ్ రేట్స్ బ్రదర్ దివాకర్ నాయుడు గారు. దివాకర్ నాయుడు గారు ముదుగుబ్బ తల్లి గురించి అప్డేట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న మీకు. అన్న ముదుగుబ్బ టమోటా రేట్స్ 90,000 120 బాక్స్. ఫార్మర్స్ హ్యాపీ. 1,220 బాక్సులు అంటే 12,084 13,91. లెవెల్కి రేటు 120 బాక్సులు 12,084 12,96 750 రూపాయలు దరిదాపు రేట్ అది. ముదుగుబ్బ ధరలు డైలీ అప్డేట్ చేస్తున్నందుకు దివాకర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలన్నా. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ మిడిల్ వీక్ వరకు రైన్ ఉంటుంది అంట ఏముంది కోలార్ తమ్ముడు వినోద్ కుమార్. ఇక అంతా వర్షాకాలమే. వర్షాకాలం ముగిసినా కూడా ఈ తుఫాన్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి వర్షాలు ఎప్పుడైనా పడవచ్చు, చూద్దాం. అనంతపురం ఈ మంత్ 20 తర్వాత 1 lakh బిలో స్టాక్ వస్తుంది, మార్కెట్ ఇంకా జంప్ అవుతుంది. ప్రసాద్ గారు అనంతపురం ఈ నెల 20 తేదీ తర్వాత దిగుమతి పడితే 170,000 180,000 ఆ స్థాయిలో వస్తుంది, కానీ 1,00,000 లోపలే రావచ్చు. ఆ తర్వాత ధర పెరిగే అవకాశం ఉందని ప్రసాద్ గారు కామెంట్ పెట్టారు. ఈ నెల 20 తర్వాత ఇవాళ వచ్చి 14 కేవలం 6 రోజుల సమయం మాత్రమే ఉంది ప్రసాద్ గారు, చూద్దాం. కానీ ఒక్కసారిగా అనంతపురం దిగుమతి అవుతుంది నేనైతే అనుకోవడం లేదు, బట్ వెయిట్ అండ్ సీ. సెప్టెంబర్ మంత్ 1,000 అమ్ముతాయని చెప్పా, ఎస్టర్డే 1,000 రూపాయలు రీచ్ అయ్యింది. అక్టోబర్ మంత్ అంతకు మించి జై ఎన్టీఆర్ అఖిల్ రెడ్డి గారు. అంతే మించి ఇవాళ జరిగిన అఖిల్ రెడ్డి గారు మదనపల్లిలో 11,000 రూపాయలు. చాలా ఆటలు పడే మదనపల్లిలో ఇవాళ. మొత్తం మీద చూస్తే అనుకోని వర్షపాతాలు, వైరస్సులు ఇవన్నీ టమాటా పంట బాగా దెబ్బతినడంతో ధరలు బాగా పెడుతున్నాయి. మన పక్కే కాదు, ఉత్తర భారతంలో కూడా వర్షాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. అక్కడ కూడా పంటలు దెబ్బతిన దానివల్ల ధరలు పెడుతున్నాయి. ఏది ఏమైనా నిన్న సంవత్సరం ఊహించని ధరలు వెళ్ళి టమోటా గోల్డెన్ డైమండ్ అయితే ఈ సంవత్సరం మాత్రం కేవలం కొద్ది రోజులు మినహాయిస్తే అన్ని రోజుల్లో కూడా ధరలు బాగానే పెడుతున్నాయి. దిస్ ఈజ్ ది గోల్డెన్ ఎరా ఫర్ టమోటా ఫార్మర్స్. దానికి విశ్వేశ్వర్ గారు జై జగన్ రెడ్డి పెట్టారు, ఆయన పేరు అఖిల్ రెడ్డి. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 15 వరకు ఎంత ఉండొచ్చు బ్రో, దానికి అఖిల్ గారు రిప్లై ఇచ్చారు 1,000 రూపాయలు అబౌవ్. పెద్ద భాషలు ఇవి, చిన్న భాషలు కాదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వాట్ అబౌట్ నవంబర్ రేట్స్ సార్ హరీష్ గారు. డోంట్ ఫేర్ బ్రదర్, ఆల్ ఇస్ వెల్. సయ్యద్ భాయ్ బోలేతో గౌతమ్ రెడ్డి గారు. బహుశా ఏమని పెట్టిన కమిటీ తెలియదు, కానీ నేను చెప్పాను ఈ నెల చివరి వరకు ధరకు ఢోకాలేదు, ఖచ్చితంగా ధరలు ఉంటాయి, రైతులు భయపడాల్సిన ఆందోళన పని లేని చెప్పి అందుకనే పెట్టి ఉంటారు. ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ మంత్ మిడిల్ స్మాల్ బాక్స్ 1,000 రూపీస్, బిగ్ బాక్స్ 3,000. నెక్స్ట్ మంత్ అనంతపూర్ జీరో స్టాక్ రాంబాబు గారు. వచ్చే నెల అనంతపురంలో జీరో స్థాయి దిగుమతి వస్తుంది, ఏమాత్రం కాయలు రావని రాంబాబు గారు చెప్పారు. కానీ బట్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఇది అంచనా కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఇది కాదు. అనంతపురంలో జీరో స్థాయి దిగుమతి వచ్చే నెల ఉంటుందని నేను అనుకోవడం లేదు, బట్ రాంబాబు గారు పెట్టే మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఆయన స్మాల్ బాక్స్ 1,500, బిగ్ బాక్స్ 3,000 రూపాయలు. అనంతపురం జీరో స్టాక్ నెక్స్ట్ మంత్. వెయిట్ అండ్ సీ, బట్ ఐఎమ్ నాట్ అగ్రీ టు దిస్ కామెంట్. నెక్స్ట్ మంత్ పూర్తిగా జీరో స్థాయిలో అనంతపురం దిగుమతి ఉంటుందని మాత్రం నేనైతే అనుకోవడం లేదు. కేఎస్బికి మదనపల్లిలో టమాటాలు వస్తాయా బ్రో వినోద్ కుమార్. తమ్ముడు వినోద్ కుమార్,
మనం చెప్పాను నువ్వు కేజీ బాగా అమ్ముతున్నది మదనపల్లి కేజీబీ మండికి తక్కువగా వస్తున్నాయి. కొత్తకోటలో మాత్రం సూపర్. కోలార్కి పెడుతున్నావు, ఇవాళ కామెంట్ కూడా పెట్టావు, ఇవాళ 5 రూపాయలు టాప్ రేటు కొత్తకోటలో. ఇక కోలార్ ఎక్స్పెక్టేషన్ ఖర్చులు ఒకసారి లెక్కేసుకో తమ్ముడు. ఇక మన మరో కామెంట్ పరిశీలిస్తే, టుడే మా కాయలు 480 రూపీస్ ఇన్ కోలార్ మార్కెట్లో. వినోద్ కుమార్ తమ్ముడు, ఇవాళ కొత్తకోటలో 5 రూపాయలు టాప్ ధర. మొత్తం మీద ఒక్కసారిగా ఎవరు ఊహించకుండా అనుగుణంగా తెలపడుతూ అన్నదాతలు ఆందోళనగా ఉన్నారు. ఈ విధంగా కొనసాగాలి అందరూ కోరుకుంటున్నారు, నేను కూడా కోరుకుంటున్నాను. ఈ విధంగా కొనసాగాలి, ఈ నెల పూర్తి కొనసాగుతాయి కూడా. ఎందుకంటే ఒక్కసారిగా సునామీలాగా టమాటా వచ్చి పడే అవకాశం లేదు. రాంబాబు గారు ఇద్దరు కామెంట్ పెట్టారు, అనంతపురంలో 0 స్థాయికి దిగుమతి వస్తుందని చెప్పి. బట్ చూద్దాం, నాకైతే అట్లా అనిపించడం లేదు. మొత్తం మీదైతే అన్ని మార్కెట్ కూడా ధరలు మనం ఎంత అమ్మినా ఏం చేసినా కూడా టమాటాలు ఏమాత్రం పెరగడం లేదు. ఉన్న కాయలు మాత్రం వస్తున్నాయి, కొత్త తోట కాయలు లేవు. కొత్త తోటలో కాయలు ఆరంభమై మాట వస్తే తప్ప దిగుమతి పెరిగే అవకాశం లేదు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న ధరలు అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందం ఇలాగే కొనసాగాలని గతంలో అందరూ కామెంట్ పెట్టారు, సంక్రాంతి వరకు ఈ విధంగా కొనసాగాలని చెప్పి. అలా కొనసాగాలి. ఎందుకంటే టమాటా పంట చాలా కష్టంతో ఖర్చుతో కూడుకున్న పని. దానితో ఈ వర్షాలు, వైరస్లు, విపరీత ఖర్చు చాలా ఉన్నాయి. ఏదేమైనా ఈ సంవత్సరం టమాటా అన్ని కూరగాయలు అమ్మాయి, పూలు అవి కూడా మంచి ధరలు వెళ్ళాయి. పూలు ఎప్పుడు కూడా ఈ ధరలు మనం చూడలేదు ఈ ఎండల వల్ల. మొత్తం మీదైతే ఈసారి టమోటా ధరలు మాత్రం గోల్డెన్ ఎరాదు. టమోటా 2000, 4000, 5000, 6000 అమ్మకపోయినా కూడా అందరికీ 90% ఆల్ హ్యాపీ, ఆల్ వెల్. ఏదేమైనా ఈ విధంగా కొనసాగాలని, అన్నదాన కళలో ఆనందం చూడాలనేది మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సదా మీ క్షేమాన్ని కాంక్షించే భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.